అందరికీ నమస్తే. కాంగ్రెస్ వాళ్ళ కళ్ళలైపోయినాయి. దేన్నైతే నమ్ముకొని రాజకీయం చేద్దామనుకున్నారో అది వీగిపోయింది. వాళ్ళు ఇప్పటిదాకా ఈ 2.5 ఇయర్స్లో దేని మీద అయితే ప్రతిపక్షాన్ని ఇరుకున పెట్టాలనుకున్నారో లాస్ట్కి అది కోర్టులో వృధా అని తేలిపోయింది. ఇక నెక్స్ట్ ఏం చేద్దామనే దానిలో ఇప్పుడు డైలమాలో ఉన్నారు. ఏం చేయాలి నెక్స్ట్? అదే కాళేశ్వరం ఇష్యూ. కాళేశ్వరంలో 1,00,000 కోట్ల అవినీతి జరిగింది. కాళేశ్వరం కూలేశ్వరం అయింది. కాళేశ్వరంలో 1,00,000 కోట్లు గోదావరిలో పోసేసిండ్రు. దీనిలో ఏటీఎంగా వాడుకున్నారు కేసీఆర్ అండ్ ఫ్యామిలీ. ఇట్లాంటి ఆరోపణలతోనే నడిపించారు మొత్తం వ్యవహారం అంతా. వీళ్ళు పరిపాలన గాలికి వదిలేసి కేవలం దీని మీదే నడిపించారు వీళ్ళ సంసారం అంతా. ఈ 2.5 ఇయర్స్ ఎలక్షన్ మొత్తం దీని మీద నడిపించారు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత 2.5 ఇయర్స్ కూడా దాని మీదే నడిపించారు. ఫైనల్గా వాళ్ళు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఖచ్చితంగా ఈ కమిషన్ రిపోర్ట్ మీద పెద్ద ఎంక్వైరీ జరుగుతుంది, పెద్ద కథ జరుగుతుంది. దీని మీద ఇక జనాలను నమ్మించవచ్చు. కోర్టు కనుక ఆ కమిషన్ రిపోర్ట్ కరెక్ట్ అని వస్తే జనం నమ్ముతారు కదా, ఖచ్చితంగా జనం నమ్ముతారు. అప్పుడు మనం చెప్పింది కరెక్ట్ అయిపోతుంది. ఇంకా మనం ఇంకొక 2.5 ఇయర్స్ కూడా దీని మీద నడపవచ్చు. అవసరమైతే నెక్స్ట్ ఎలక్షన్స్ కూడా దీని మీద పోవచ్చు. ఇక మనం కేసీఆర్ మీద జనాల్లో ఉన్న విశ్వాసాన్ని తగ్గించవచ్చు. కేసీఆర్ పెరుగుతున్న గ్రాఫ్ను తగ్గించవచ్చు. బీఆర్ఎస్కు పెరుగుతున్న గ్రాఫ్ను పడగొట్టవచ్చు. ఇట్లాంటి చాలా చాలా ప్లాన్లు చేశారు. తీరా చూస్తే నమ్ముకున్న ఒకటి గంగులో కలిసిపోయింది. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. నేను ఈ వార్త ఇంత ఒత్తి ఎందుకు మాట్లాడుతున్నానంటే, వీళ్ళు గవర్నమెంటు వీళ్ళకు వచ్చిన అవకాశాన్ని వదిలేసుకొని ఒక మంచి పరిపాలన చేస్తే కేసీఆర్ గవర్నమెంట్ నిజంగా మర్చిపోయేవాళ్ళు జనం. ఖచ్చితంగా కేసీఆర్ మర్చిపోయేవాళ్ళు. మంచి చేసినప్పుడు కేసీఆర్ కన్నా బాగా చేస్తే రేవంత్ రెడ్డి ఖచ్చితంగా రేవంత్ రెడ్డినే గుర్తుపెట్టుకునేవాళ్ళు. కానీ వీళ్ళు అదంతా వదిలేసిండ్రు. అదంతా వదిలేసి కాళేశ్వరం, అవినీతి, కూలేశ్వరం ఇట్లాంటి చాలా చాలా అంశాల మీద వచ్చిండ్రు. లాస్ట్కి ఏమైంది? కమిషన్ చాలా ఇంపార్టెంట్. దాని మీద ఎంక్వైరీ కమిషన్ గవర్నమెంట్ వేసింది కదా, పీసీ ఘోష్ ఆధ్వర్యంలో చైర్మన్గా. ఆ పీసీ ఘోష్ కమిషన్ ఉన్న రోజులు మస్తు డ్రామాలు ఆడినారు. ఫైనల్గా ఆ కమిషన్ వేయడం వరకు కరెక్టే, కానీ ఆ కమిషన్ ఇచ్చిన రిపోర్టు తీసి గోదావరిలో ఎత్తేసిండ్రు. ఆ రిపోర్టులో వాళ్ళు ఫాలో అయిన రూల్స్ ఏవి కూడా కరెక్ట్గా లేవు. అసలు దాన్ని పరిగణలోకి తీసుకోవద్దు. దాని ఆధారంగా ఎవరిని అరెస్ట్ చేయొద్దు, ఎవరి మీద చర్యలు తీసుకోవద్దని హైకోర్టు చెప్పింది. ఇక ఇప్పుడు వీళ్ళు ఏం చేద్దాం అనే దాని మీద ఉన్నారు. మినిమం 10th క్లాస్ చదువుకున్నట్టయితే చెప్తారు. ఒక కమిషన్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఆ కమిషన్ చచ్చిపోయినట్లే, నో మోర్. అంటే ఆ కమిషన్ ఇంకా పనికిరాదు. కమిషన్ రిపోర్ట్ మాత్రమే ఉంటుంది. ఆ కమిషన్ జీవించి ఉండదు. దాన్ని ఎట్లా పొడిగిస్తారో అర్థం కాలేదు. లేకపోతే సుప్రీంకోర్టుకు పోదామా? సుప్రీంకోర్టుకు పోతే ఇప్పుడు ఇక్కడనే కన్విన్స్ చేయలేకపోయాను హైకోర్టులో కన్విన్స్ కాలేదు. కన్విన్స్ ఎందుకు కాలేదంటే, నువ్వు రోడ్డుకు అడ్డంగా పోయి యాక్సిడెంట్ అయిన తర్వాత అవతలైన లారీ వచ్చింది, నాదేమో స్కూటరు, నన్ను గుద్దిన్ను అంటే ఇంటదా కోర్టు? నువ్వు రాంగ్ రూట్ వచ్చినావు కదా, ఇది రూల్ కాదని చెప్తుంది. సుప్రీంకోర్టుకు పోయినా రూల్ అంతే ఉంటుంది. సుప్రీంకోర్టుకు పోయినా నువ్వు రాంగ్ రూట్ ఎందుకు వచ్చినావని స్కూటర్ అయినా అడుగుతుంది, లారీ అని అడగదు. అది పెద్దదైనా నువ్వు చిన్నదైనా నువ్వు రూల్ పాటించలేదు, నీది తప్పు. ఇక్కడ కూడా అదే జరిగింది. సుప్రీంకోర్టుకు పోతే, నేను ఒక అడ్వకేట్తో మాట్లాడితే, సుప్రీంకోర్టు కనుక పోతే గవర్నమెంట్ 2 మినిట్స్లో కొట్టేస్తారు. 2 మినిట్స్ సింగిల్ హియరింగ్ చాలు. ఎందుకంటే దానిలో హైకోర్టులో చాలా విచారణ జరిగి అసలు వీళ్ళు ఏం ఫాలో అయినరు, ఏం ఫాలో కాలేదు, వీళ్ళని ఎందుకు సాక్షులుగా పిలిచిండ్రు, ఎందుకు దోషులుగా చిత్రీకరించే ప్రయత్నం చేసిండ్రు, అసలు విచారణ కరెక్ట్గా జరిగిందా, లేకపోతే పొలిటికల్ రాజకీయ ఒత్తిడితో జరిగిందా, అసలు పీసీ ఘోష్ గారిని పనిచేసే అవకాశం ఇచ్చిండ్రా వీళ్ళు? అసలు పీసీ ఘోష్ కమిషన్కు గవర్నమెంట్లో ఇచ్చిన రిపోర్ట్లే ఇవ్వలేదు. వాళ్ళు అడిగి అయినా బేజారెత్తిపోయాడు. ఏకంగా పేపర్ స్టేట్మెంట్ ఇచ్చిండు పీసీ ఘోష్. అసలు నేను అడిగితే రిపోర్ట్ ఇస్తలేదు. సిబిఐ ఎంక్వైరీ, సిబిఐ దేని మీద ఎంక్వైరీ చేస్తుంది? సిబిఐ ఎట్లా ఎంక్వైరీ చేస్తుంది? సిబిఐ ఒక లేఖ రాసింది గవర్నమెంట్కి, మీరు రాష్ట్రంలో మేము ఎంక్వైరీ చేయలేము ఇట్లా డైరెక్ట్గా, ఢిల్లీ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారం ఉంటుంది మా రూల్స్, మేము డైరెక్ట్గా వచ్చి చేయలేము, మీరు స్టేట్లో ఎఫ్ఐఆర్ బుక్ చేయమని చెప్పింది. చాలా తెలివిగా చెప్పింది వాళ్ళు, మెలిక పెట్టింది సిబిఐ. సిబిఐ రాసిన లేఖతోన మొన్న అన్నాడు కదా రేవంత్ రెడ్డి, అక్కడ ఎక్కడనో మేడిగడ్డ చూసిన రోజు, సిబిఐకి నేను లేఖ రాసిన రెండోసారి ఎందుకు వస్తలేదు, బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అన్నాడు కదా, అది కాదు. సిబిఐ రూల్ ఫాలో అవుతాం, మీలాగా అడ్డదిడ్డంగా మేము చేయలేము, ఎట్లా పడితే అట్లా మేము విచారణ చేయబట్టలేము, ఫస్ట్ మీరు రాష్ట్రంలో ఎఫ్ఐఆర్ బుక్ చేయమని చెప్పింది. ఎఫ్ఐఆర్ బుక్ చేయాలంటే ఆధారం కావాలి. దీనిలో అవినీతి జరిగిందని ఆధారం ఇస్తారా, లేకపోతే ఇంకేం జరిగిందని ఆధారం ఇస్తారు? ఇప్పుడు సిబిఐకి వీళ్ళు 3 ఇచ్చిర్రు. ఒకటి విజిలెన్స్ రిపోర్ట్, ఇంకొకటి ఈ రిపోర్టే ఇప్పుడు హైకోర్టు ఏదైతే రిపోర్ట్ను కొట్టేసిందో గా రిపోర్ట్, ఇంకొకటి ఎన్డీఎస్సీ రిపోర్టు, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్. వాళ్ళు ఆల్రెడీ ఇప్పుడు హైకోర్టు
ఆ రిపోర్ట్ను పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ నాడు పడేసింది అని అంటే సిబిఐ కూడా ఇన్వాలిడ్. సిబిఐ చూసిందే హైకోర్టు ఏం చెప్తుందో ఇందామని వాళ్ళు చెప్పారు, ఇన్నది అయిపోయింది. నెక్స్ట్ విజిలెన్స్ రిపోర్టు ప్లస్ ఎన్డీఏసీ రిపోర్టు, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ. ఈ 2 రిపోర్ట్లలో ఎక్కడ కూడా కేసీఆర్ అండ్ కో ఎవరైనా కావచ్చు వాళ్ళ పేర్లు కానీ వాళ్ళ అవినీతి చేసినట్టు కానీ ఎక్కడ లేదు. ఓన్లీ టెక్నికల్ అంశాలు మాత్రమే ఉన్నాయి. అక్కడ భూమి మెత్తగా ఉంది, సరిగ్గా టెస్టులు చేయకుండా చేసిండ్రు, లేకపోతే లోపల బొగ్గు ఉంది కాబట్టి ఇది కూలిపోయింది, 2 పిల్లర్లు కొంగినాయి, లోపల భూమి మెత్తగా ఉంది. బిజినెస్ రిపోర్ట్లోనేమో అసలు ఇంజనీర్లు రూల్స్ ఫాలో కాలేదు, ఇంజనీర్స్ పర్యవేక్షణ కరెక్ట్ చేయలేదు, పరీక్షలు సరిగ్గా చేయలేదు, ఇట్లా టెక్నికల్ అంశాలు. దీనిలో కేసీఆర్ పేరు లేదు, ఎవరి పేరు లేదు. ఏ బేసుడు సిబిఐ ఎంక్వైరీ చేస్తుంది. ఇప్పుడు వీళ్ళు ఎఫ్ఐఆర్ చేయించాలంటే పెద్ద మ్యాటర్ ఏం కాదు. పోలీసులన్నీ వీళ్ళలేక పోలీస్ స్టేషన్ అంతా గవర్నమెంట్ వీళ్ళదే కదా. వీళ్ళు ఎఫ్ఐఆర్ బుక్ చేయాలంటే ఆధారాలు కావాలి. వీళ్ళ దగ్గర ఆధారం ఉంటే కమిషన్కి ఇచ్చేవాళ్ళు కదా, సిబిఐకి కాదు. ముందు కమిషన్కి ఇవ్వలే వీళ్ళు ఏం ఆధారాలు లేకనే ఆయన రిపోర్ట్ ఆయన తయారు చేసిపోయిండు. అసలు రిపోర్ట్ ఆయన తయారు చేసిండ్రా లేకపోతే వీళ్ళే 4 పేజీలు పెట్టి సంతకాలు చెప్పించిరా అనే ఒక డౌట్ క్రియేట్ అయింది. హరీష్ రావు వాళ్ళు అదే మాట్లాడుతున్నారు. అసలు ఈ రిపోర్టు నిన్న కేటీఆర్ అంటున్నాడు ఇది పీసీ ఘోష్ కమిటీ రిపోర్ట్ కాదు, ఇది పీసీసీ కమిటీ రిపోర్ట్, అంటే కాంగ్రెస్ ఇచ్చిన రిపోర్ట్ అన్నాడు ఆయన. ఎందుకు అని అంటే రాజకీయ అంశాలు పరిగణలోకి తీసుకోకూడదు. దీనిలో రాజకీయంగా వాళ్ళని ఆయన పనిచేయని బహుశా పీసీ ఘోష్ ఆ కమిషన్ చైర్మన్ ఎవరుతున్నారో ఆయనను ప్రెషర్ పెట్టినట్టున్నారు. మేము ఇచ్చింది రాయాలని ఇంతకన్నా ఎక్కువ రాయొద్దు అని. లాస్ట్కి అది కోర్టులో తేలిపోయింది. ఇక వీళ్ళు నమ్ముకున్న ఏకైక అంశం ఇదొక్కటే కదా, ఇదొక్కటే. దీనిలో బీజేపీ వాళ్ళ పాత్ర కూడా ఉంది. బీజేపీ వాళ్ళు మొన్న మెడిగడకు పోయినారు రేవంత్ రెడ్డి. ఇదో పెద్ద మనం ఒక వైట్ మనిషి ఉంటాడు ఆ విజిటింగ్లో, ఆయన ఎవరో మనకు తెలియదు. తీరా చూస్తే అనిల్ జైన్ అంట, ఆయన ఎన్డీఎస్సీ చైర్మన్ అంట. బండి సంజయ్ లేఖ రాసిన సెంట్రల్కి. అసలు అనిల్ జైన్ ఎట్లొస్తాడు, ఎన్డీఎస్సీ చైర్మన్ ఎట్లొస్తాడు, అదొక పొలిటికల్ ప్రోగ్రామ్, పొలిటికల్ ఈవెంట్కు కాంగ్రెస్ వాళ్ళ ఈవెంట్కి ఎట్లొస్తాడని లేఖ రాసిన సెంట్రల్కి. వీళ్ళు ఇంకొక కమిషన్ వేసి మళ్ళీ ఇంకొక కొత్తగా ఎంక్వైరీ స్టార్ట్ చేసినా ఇది రాజకీయంగా కక్ష సాధింపులో భాగంగా చేశారని జనానికి అర్థమవుతుంది. ఇప్పుడు హైకోర్టు కొట్టాడుతున్న జనాలకి ఏమర్థమైంది, వీళ్ళు చేసిన ఆరోపణలన్నీ వృధా, వీళ్ళు టైంపాస్ కోసం ఇదంతా చేసిండ్రు, ఇదంతా టైంపాస్ కోసమే చేస్తున్నారు, అంటే పాలన చేతకాక ఇవన్నీ చేస్తున్నారు అని జనాలకు అర్థమైంది. హైకోర్టు కొట్టేసిన తర్వాత హైకోర్టు అయితే కేసీఆర్ది కాదు కదా, వాళ్ళకి అనుకూలంగా ఈయనకే హైకోర్టు ఏమి బీఆర్ఎస్ పార్టీది కాదు కదా. మరి వాళ్ళే రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఇంకేముంటుంది, దానికి వాల్యూ ఏముంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి వాళ్ళు అంటున్నారు వీళ్ళను వీళ్ళను నిర్దోషులుగా తేల్చలేదు కదా అని. కానీ దోషులుగా తేల్చలేదు అంటే నిర్దోషులుగా తేల్చినట్టుగానే అంతే కదా. కోర్టులో ఒక మనిషిని ఈయన నిర్దోషి అన్నాడంటే దానికి కథ ఏంది. పోలీసు వాళ్ళు చక్కగా ప్రాసెస్ చేయలేదు, పోలీసు వాళ్ళు చక్కగా ఛార్జ్షీట్ వేయలేదు, పోలీసు వాళ్ళు చక్కగా విచారించలేదు, పోలీసు వాళ్ళు సాక్ష్యాలు సబ్మిట్ చేయలేదు, దానికి అర్థమైంది దొరకక వేయలేదు. ఉంటే ఖచ్చితంగా పోలీసు ఆయన శిక్ష పడితే చేస్తాడు. ఇక్కడ కూడా మీ రిపోర్ట్లు కమిషన్ రిపోర్టు ఏమైనా ఉంటే ఖచ్చితంగా వాళ్ళ పద్ధతి ప్రకారం నడిచేది కదా. ఈ పద్ధతి ప్రకారం నడచలేదని కదా హైకోర్టు చెప్తున్నారు. వైఎస్ జగన్ కేసు, ఏపీ మాజీ ముఖ్యమంత్రి కేసు ఎక్కడ స్టార్ట్ అయింది, ఏసీబీలో స్టార్ట్ అయింది, యాంటీ కరప్షన్ బ్యూరోలో. మరి మీ గవర్నమెంట్ వచ్చి 2.5 years అయింది. మీరు లాస్ట్ ఒక 5 years నుంచి 2.5 years గవర్నమెంట్, అంతకన్నా ముందు 2.5 years నుంచి 5 సంవత్సరాల నుంచి తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. కాళేశ్వరంలో అవినీతి జరిగింది, కాళేశ్వరంలో అది జరిగింది, కాళేశ్వరంలో ఇది జరిగిందని. ఎందుకు మీరు ఆధారాలు ఇవ్వలేదు ఇప్పటివరకు? అంటే ఆరోపణలు చేసే సరిపోదు, దానికి ఆధారాలు ఉండాలి. ఆధారాలు ఎక్కడ సబ్మిట్ చేయలేదు. ఒకవేళ ఆధారాలు ఉంటే ఏసీబీలో ఎందుకు కేసు కాలేదు, ఎఫ్ఐఆర్ కాలేదు, ఇప్పుడు కూడా ఎఫ్ఐఆర్ కాలేదు దాని మీద. అందుకే ప్రభుత్వం తన్నుకులాడుతుంది. ఏం చేద్దాం ఇప్పుడు? ఇన్ని రోజులు చెప్పిన వీళ్ళే దోషులుగా నిలబడ్డారు. మేడిగడ్డలో కాళేశ్వరంలో వీళ్ళే దోషులుగా నిలబడ్డారు. వాళ్ళు నిర్దోషులుగా వాళ్ళు కోర్టు ఆ కమిషన్ రిపోర్ట్ను కొట్టేయడంతోన మాకేం ప్రాబ్లం లేదు, మా దిక్కే ఉంది కేసు, వీళ్ళు చెప్పింది అబద్ధాలని బీఆర్ఎస్ వాళ్ళు ప్రచారం చేస్తారు కదా. అసలు ఇప్పుడు కమిషన్ ఫెయిలు, కోర్టు ఫెయిలు అంటే కోర్టులో కమిషన్ రిపోర్టు కమిషన్ ఫెయిలే. కమిషన్ 3 నెలలకు అనేసి 9 నెలలు దాదాపు 10 కోట్లు ఖర్చు పెట్టిండ్రు. తర్వాత కోర్టులో ఫెయిల్ అయిపోయింది. లీకులతోన పేపర్లలో టీవీలలో వార్తలు రాపించి జరిగిపోయింది అంటే లాస్ట్కి ఏమవుతుంది? ఇదంతా ఒక పొలిటికల్ మోటివేషన్. అంటే రాజకీయంగా మీరు బతికేందుకు మాత్రమే కాళేశ్వరం అనే విషయం వాడుతున్నారు అనేది జనాలకు హైకోర్టు దాని అర్థమైంది. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏంటంటే ఇప్పుడు మేము దేని గురించి ఆరోపణ చేయాలి, ఇన్ని రోజులు అదే చెప్పుకుంటూ టైంపాస్ చేసుకుంటూ జనాలకు ఏం పనులు చేసుకోకుండా నడుపుకుంటూ వచ్చినాం, మళ్ళీ ఇప్పటి నుంచి ఏం నడపాలి అది వీళ్ళు తికమక. వీళ్ళు హైరాణ పడుతుంది దేనికోసం అంటే నెక్స్ట్ ఏం చేద్దాం, దీన్ని ఇట్లా కొనసాగించకపోతే నెక్స్ట్ సబ్జెక్ట్ లేదు మాట్లాడడానికి వీళ్ళ దగ్గర. వాళ్ళ పరిపాలన మంచి చేసి మంచి స్కీమ్స్ తీసుకొస్తే మేము అవే చేసినామని చెప్పుకోనికి వస్తుండే. అప్పుడు కేసీఆర్ మీద మీరు ఇంకొక 10 మాట్లాడినా నమ్మేవాళ్ళు జనం. కానీ మీరు అటర్ ఫ్లాప్ అయిన తర్వాత కేసీఆర్ మీద చేసిన మీరు అలిగేషన్స్ ఏవైతున్నాయో కోర్టులో కొట్టేసిన తర్వాత
ఇక జనం ఏం నమ్ముతారు మిమ్మల్ని? ఇట్లా మొత్తం కూడా వాళ్ళు నమ్ముకున్న ఒకే ఒక ఇష్యూ, వాళ్ళు మొత్తం నడిపింది ఇదే. జనాలు ఏమన్నా అడిగితే చాలు, కాళేశ్వరం 1,00,000 కోట్లు అవినీతి, దీని గురించే మాట్లాడారు. తీరా చూస్తే హైకోర్టులో కేసు నిలబడలేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్.